పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంట్లోపల తయారైన చెత్త చెదారం కానీ, మిగిలిపోయిన ఆహార పదార్థాలు కానీ, లేకపోతే బీడు కత్తిరించే వాళ్ళు బీడి లాకు కానీ, ఏదైనా ఇంట్లోపల తయారైన దాన్ని ఇంటి ముందర కానీ, ఇంటి ముందర మురికాలు ఉంటే అందులో పారేయద్దు. దయచేసి గ్రామ పంచాయతీ బండికి ఇవ్వాలి. గ్రామ పంచాయతీ బండికి ఎందుకు ఇవ్వమంటున్నాం అంటే, ఇంటి ముందర వారేసుకోవడం వల్ల ఇది వర్షాకాలం కాబట్టి వర్షపు నీరు వచ్చి చేరడం వల్ల ఇంట్లోపల మిగిలిపోయిన కూరగాయలు కానీ, లేకపోతే ఆహార పదార్థాలు కానీ ఏవైనా కానీ బయట వారేయడం వల్ల ఏమైతుందంటే ఈగలు దోమలు అభివృద్ధి అవుతాయి. ఈ వర్షపు నీరుకి అవన్నీ కుళ్ళిపోయి మనకే గలీజు వాసన వస్తుంది. ఈగలు దోమలు అభివృద్ధి ఏంటి ఏమైతుందంటే ఈగలు ఆ పదార్థాలను వాళ్ళ ఈగలు ఏవైతున్నాయో మళ్ళీ మనం తినే ఆహార పదార్థాలు ఇంట్లోకి వచ్చి వాడడం వల్ల, ఆహారాన్ని మనం తినడం వల్ల మనకు వాంతులు, విరోచనాలు, కలరా వస్తుంది. దోమల అభివృద్ధి మనం కుట్టడం వల్ల మలేరియా, ఇంక చికెన్ గుండె జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. ఇవాళ వ్యవసాయ పనులకు మీరు అందరూ పోతుందంటే మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నట్టు, అవునా కదా? అదే జ్వరం వచ్చి మంచాన పడితే మన ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. రేపు పొద్దున లక్షల హాస్పిటల్లో పోయి ఖర్చు పెట్టే బదులు మనం ఫస్ట్ మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలీగలు మన ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు వహించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామమ్మా. దయచేసి ఇంకొకటి ఏంటంటే, ఆరు బయట మల విసర్జన చేయొద్దు. డబ్బాలు పట్టుకుని పోయే సంస్కృతి మానుకోవాలి. మరుగుదొడ్డి లేని వాళ్ళు మరుగుదొడ్డి కట్టుకోవాలి. దయచేసి ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మరుగుదొడ్డి లేని వాళ్ళు ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మధ్యకాలం లోపల గంజాయి, నల్లమందు, డ్రగ్స్ పిల్లగాళ్ళు యువకులు సేవించి ఏం చేస్తున్నారంటే విచ్చలవిడిగా మటన్లు, మానభంగాలు, దోపిడీ, దొంగతనాలు చేసి జైలు జీవితాన్ని గడపడం. అలాగే బండ్ల మీద ముగ్గురు పోయి ఆ మత్తు లోపల ఏ బస్ కింద లారీ కింద పడి చనిపోవడం, లేకపోతే కాలు చేతులు విరుపడుకోవడం జరుగుతుంది. కాబట్టి పిల్లగాళ్ళను ఖచ్చితంగా నిఘా పెట్టి ఉంచండి. ఏదో కాలేజీ పోతులు, స్కూల్ పోతులు అని చెప్పి అనుకోకుండా కాలేజీకి, స్కూల్లో కరెక్ట్ పోతున్నా లేదని చెప్పి నెలకొకసారి పోయి సార్లను కలవండి. అలాగే వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది, పిల్లగాళ్ళు కరెక్ట్ ఉంటుందా లేదా, అధికంగా కోపంగా ఉంటుందా, సెల్ ఫోన్ పట్టుకొని ఉంటుందా, వాళ్ళ దోస్తాను ఎట్లుంది అనేది ప్రతిరోజు గమనించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మన అందరం కష్టపడేది పిల్లల కోసమే, వాళ్ళ భవిష్యత్తు కోసమే. కాబట్టి రేపు పొద్దున చేతికి వచ్చిన కొడుకు చేజారిపోతే తల్లిదండ్రులకు ఎంత గర్భశోకం ఉంటుందో మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి పిల్లగాళ్ళను వాళ్ళను పెంచడమే కాదు, వాళ్ళ నడవడిక, వాళ్ళ యొక్క పెంపుదల కూడా గొప్పగా ఉండే విధంగా కూడా ఈ కాలం లోపల చర్యలు తీసుకోవాలి. రేపు పొద్దున మనం అందరం ఇంత కష్టపడేది ఆర్థికంగా 4 రూపాయలు కూడబెట్టేది ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళు మంచిగా ఉండాలి, మంచి పెళ్లి చేయాలి, వాళ్ళు గొప్పగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు అందరూ కష్టపడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వంలో మన గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి ఈ విషయాలని మీ అందరి కోసమే, మీరు అందరికి తెలిసిన విషయాలే మళ్ళీ తెలియజెప్పడానికి రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు పలిగిరాజేంద్ర గానప్పుడు మంచి పాట ఉంది. పరిసరాలను శుభ్రం మనము ఎండగట్టుదాము. చీపు పడగానే సిజనలు రాగులు చిక్కులు వెడతాయి. గత్తరచ్చి మన గ్రామాలను గవర వెళుతాయి. గరీబు బతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది. చిన్న పెద్ద తేడా లేక అందరికొస్తుంది, అది యాగం చేస్తుంది. అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బ్రతుకు, చీటికి మాటికి చేతులు కడగక తింటే నీకచ్చు. తాపతాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము. చల్లని గాలిని వీచే చెట్టును మనం పెంచుదాము, ఇక పెంచుదాము. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ విషయాలన్నీ మీకు తెలియని కావు. దయచేసి ఇంకోటి ఏంటంటే, మన ఇంటి ముందర మురికి కాలువలు ఉన్నట్లయితే, లేకపోతే మురికి నీరు వర్షపు నీరు నిల్వ ఉన్నట్లయితే దయచేసి గ్రామ పంచాయతీ వారికి తెలియజేయాలి.
అక్కడ మట్టి అనేది పోసి మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వ్యవసాయ పనిముట్లు దాదాపుగా ఖరాబ్ అయిన ఏం చేస్తామంటే మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడో పక్కకు పడేస్తాం. ఇంట్లో సర్వలు కానీ బిందెలు కానీ చిల్లులు పడితే ఏం చేస్తామంటే పక్కకు పడేస్తాం. అది మట్టి మనం చూడకుండా ఉంటే ఈ వర్షపు నీరు వచ్చి అందులో చేరడం వల్ల ఏమైతే వర్షపు నీరు నిల్వ ఉంటే దోమలు అనేది ఈగలు అనేది గుడ్లు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి చూడాలి. మన ఇంట్లో ఖరాబ్ అయిన పనిముట్లు ఏవైతున్నాయో వాటి తీసేయాలి. ఇంటి ముందర కూడా మురికి నీరు నిల్వ ఉన్నట్లయితే బ్లీచింగ్ పౌడర్ ఖచ్చితంగా గ్రామ పంచాయతీ వాళ్ళని చల్లమని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు చల్లనట్లయితే మనం గొల్లపల్లి కానీ లేకపోతే జగిత్యాల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక 20 రూపాయలు పెడితే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. మన ఆరోగ్యం గురించి మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దోమలు ఈగలు రాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ, కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలని గమనించండి. ఇంకోటి ఏంటంటే ఈ గంజాయి డ్రగ్స్ గానీ ఎవరన్నా సేవించినట్టు గానీ ఎవరి దగ్గర ఉన్నట్టు గానీ లేకపోతే ఎవరన్నా మన సాగు చేసినట్టు తెలిసినా గానీ ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి, ఆరోపర్ గారికి, అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు, విన్న తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.